కొంతమందికి ఎప్పుడు కూడా గొప్పలు చెప్పుకునే అలవాటు ఉంటుంది. అయితే ఇది ఆ తర్వాత వాడిని అభాసుపాలు చేస్తుంది, ఇబ్బందుల్లోకి నెడుతుంది. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఇదే. ఎంతో ఆసక్తికరమైంది. గొప్పలు తెచ్చే తిప్పలు. దీనికి సంబంధించి ఒక చక్కటి కథ ఉంది. ఒక ఊళ్ళో ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు దగ్గర ఒక కోడి పుంజు ఉంది. ఆ పుంజు చాలా అందంగా చక్కగా ఉండేది. దాంతో ఇక దానికి బాగా పొగరు పెరిగిపోయింది. అందరూ తనని పొగడాలి అని ఎప్పుడు కోరుకుంటూ ఉండేది. ఒకరోజు ఒక గాడిద దగ్గరికి వెళ్ళింది. నేను చాలా చక్కగా పాడతాను కదా అంది. గాడిద నవ్వి, నిజానికి పాట అంటే కోయిలది, దానిలా ఈ లోకంలో ఎవ్వరూ పాడలేరు అంది. కోడిపుంజుకి కోపం వచ్చి ఆ గాడిదతో మాట్లాడటం మానేసింది. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు పుంజుకి ఒక చిలక కనిపించింది. ఆ చిలకతో ఈ కోడిపుంజు, నేను చాలా బాగా ఆడతాను కదా అంది. చిలక నవ్వి, నిజానికి ఆట అంటే నెమలిది, దానిలా ఈ లోకంలో ఎవ్వరూ ఆడలేరు అంది. కోడిపుంజికి మళ్ళీ కోపం వచ్చింది. ఆ చిలకతో మాట్లాడటం మానేసింది. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు ఆ పుంజికి ఒక పొట్టేలు కనిపించింది. నాలా అందంగా ఎవ్వరూ ఉండరు కదా అంది. పొట్టేలు నవ్వి, అందం అంటే జింకదే, దాంతో ఈ లోకంలో ఎవ్వరూ సరితూగలేరు అంది. కోడిపుంజికి ఇంకా ఎక్కువ కోపం వచ్చింది. ఆ పొట్టేలతో కూడా మాట్లాడటం మానేసింది. ఇంకేముంది, ఆ కోడిపుంజు ఒంటరిదైపోయింది. ఎవ్వరితోనూ మాట్లాడేది కాదు. ఒక రకమైన కాంప్లెక్సిటీ డెవలప్ అయిపోయింది. ఇలా ఉంటూ ఉండగా ఇక దానికి ఆ న్యాచురల్ స్ట్రెంగ్స్ అన్నీ తగ్గిపోయాయి. ఒకరోజు దాన్ని ఒక పిల్లి చూసింది. ఆ పిల్లి ఈ కోడిపుంజుతో, అబ్బాయి ఎంత అందంగా ఉన్నావు, నువ్వు ఆడుతుంటే నెమలి పనికిరాదు, నీ పాటకి కోయిల సాటి రాదు, ఇక నీ అందం అంటావా ఈ లోకంలో ఎవ్వరికీ ఉండదు అని తెగ పొగిడేసింది. దాంతో ఆ పుంజుకి చాలా సంతోషంగా అనిపించింది. ఆ సహజమైనటువంటి వైరం మర్చిపోయి ఆ పిల్లి దగ్గరికి వెళ్ళింది. అంతే, అదును చూసి ఆ పిల్లి ఆ కోడి పుంజు మెడను పట్టుకుంది. పుంజు బాధతోటి అరవటం మొదలెట్టింది. అప్పుడు దాని ఫ్రెండ్స్ అంతా అలర్ట్ అయ్యాయి. పొట్టేలు వేగంగా వచ్చి ఆ పిల్లిని ఢీ కొట్టింది. గాడిదేమో వెనకాళ్ళతోటి ఎగిరి ఒక్కటి తన్నింది. అంతే, ఆ పిల్లి ఆ పుంజును వదిలి పారిపోయింది. ఇక గాయమైంది కదా, ఆ చిలక మందు తెచ్చి ఆ దెబ్బలపైన పూసింది. ఇలాగ అందరూ ఆ ఫ్రెండ్స్ అంతా దానికి సహాయం చేశారు. తను తప్పు తెలుసుకున్నటువంటి ఆ పుంజు ఆ రోజు నుంచి ఆ గొప్పలు చెప్పుకోవటం మానేసి అందరితో కలిసిమెలిసి ఉండటం మొదలెట్టింది. కాబట్టి పొరపాటును కూడా ఈ గొప్పలు చెప్పుకోకూడదు, ఎప్పటికైనా అవి బయటపడతాయి.